నమస్తే వీధుండు స్వాగతం లక్ష్మణ సమాజయుతం ఆగస్టు మాసం వచ్చిందంటే గౌండ్లకు పండగ మరి ఆ పండగ వాతావరణం తీసుకొస్తున్నట్టు జవుడుగౌడ్ ఉద్యమ కమిటీ ఈరోజు రవీంద్ర భారతిలో రంగరంగ వైభవంగా సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వట్టికుడి రామారావు గౌడ్ జాతీయ కమిటీ అధ్యక్షులు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మరి ఉద్దేశం ఇది ఎప్పుడైతే మీరు జయగౌడ్ ఉద్యమం పెట్టారో అప్పటి నుంచి సర్వాయి పాపన్న యొక్క ఆనవాళ్ళన్నీ బయటపడుతున్నాయని తెలుస్తుంది. నిజమేనా? ఇది ఎప్పటి నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు? 100% కరెక్టు. పాపన్న ఆనవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి చరిత్రలో. కాకపోతే ఆ చరిత్రలో ఉన్నటువంటి అనగదొక్కబడుతున్నటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా వెలికి తీయడంలో జయగౌడ్ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. జయగౌడ్ ఉద్యమం దాదాపు 12 సంవత్సరాలుగా ఈ రవీంద్ర భారతి వేదికగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచ గౌడులారా ఏకం కండి అనే నినాదంతో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు చరిత్ర ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గౌడ బిడ్డలందరినీ కూడా మళ్ళా కుటుంబ సభ్యులాగా కలిపేటటువంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాన్ని సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాలుగా నిర్వహిస్తూనే ఉన్నాం. దీనివల్ల రిజల్ట్ కూడా వచ్చింది. ఒకప్పుడు పాపన్న జయంతి ఉత్సవాలంటే ఎందుకు ఏం పని లేదు అది ఇదని మాట్లాడిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు పాపన్న జెండాలు పెట్టుకొని పాపన్న కండువాలు పెట్టుకొని పాపన్న ఫోటోలు పెట్టుకొని మీటింగులు పెట్టుకునే స్థితికి ఒక భావజాలాన్ని తీసుకురావడంలో జయగౌడ్ ఉద్యమం సక్సెస్ఫుల్గా అయింది. మాకు ఎన్ని సంఘాలున్నా ఎన్ని పార్టీలున్నా ఏదన్నా ఉండని కానీ పాపన్న భావజాలం మాత్రమే బడుగు బలహీన వర్గాలకు ఒక రాజకీయ అధికారాన్ని ఇచ్చేటటువంటి ఒక ఆశయ సిద్ధాంతంగా మారబోతూ ఉన్నది. దీనికి కూడా మొత్తం సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాపన్న గౌడ్ నినాదం బహుజన నినాదం. ఎవరు వచ్చినా కూడా పాపన్న గౌడ్ అంటే బహుజనులు. సాకలి మంగలి కుమ్మరి వడ్రంగి షేక్ వీళ్ళందరూ కలుపుకొని గోల్కొండ కోటని అని చెప్తారు. మరి మీరు ఓన్లీ గౌడ నినాదంతో ముందుకు వెళ్తారు. మరి ఈ దిశగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా? సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలను వెంటబెట్టుకొని రాజ్యాధికారం చేసిన మాట 100% కరెక్టు. కానీ బడుగు బలహీన వర్గాలకు పాపన్న భావజాలాన్ని తీసుకుపోవడంలో అక్కడ గతంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా విఫలమైపోయినాయి. కాబట్టే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు పాపన్న ఎవరో తెలియని పరిస్థితి వచ్చింది. కానీ బడుగు బలహీన వర్గాలకు తీసుకుపోవడానికి ముందు పాపన్న రక్తం మేము పాపన్న వారసులమైనటువంటి మా కులంలో కూడా తెలియనటువంటి దుస్థితి కూడా ఉన్నది. ముందు కులం మొత్తానికి కూడా పాపన్న భావజాలాన్ని పరిచయం చేసి కులంలో ఒక ఆత్మగౌరవ నినాదాన్ని రగిల్చి ఆ తర్వాత బడుగు బలహీన వర్గాల సోదరులందరినీ కూడా వెంటబెట్టుకొని ఒక మహత్తరమైనటువంటి పోరాటాన్ని కూడా నడుం కట్టబోతా ఉన్నాం. సర్దార్ అన్న బిడ్డ ముగ్గురికి వచ్చారని చెప్పినట్టు అంశమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎలా కట్టారో ప్రతిష్టాత్మకంగా బీజేపీ ప్రభుత్వం మరి ఈ 2 బిడ్డలు వచ్చినటువంటి గౌడ బిడ్డల గురించి మరి తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అంశాన్ని ఎలా తీసుకెళ్లే అవకాశం? ఎక్కడైనా కానీ ఏ పోరాటంలోనైనా గౌడు లేని పోరాటం లేదు, గౌడు లేని పార్టీ లేదు, గౌడు లేని ప్రభుత్వం లేదు. కానీ ఇవాళ గౌడ అమరవీరులకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది. భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో కీలకంగా ఉన్నటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్కు 3000 కోట్లతోటి అంత పెద్ద విగ్రహాన్ని పెట్టగలిగినరు. మరి అదే స్వతంత్ర పోరాటంలో సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారు కూడా అద్భుతంగా పోరాటం చేసి 1000 కిలోమీటర్లు నడిచి సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించినటువంటి సర్దార్ గౌతులచ్చన్నను కూడా ఈ స్వతంత్ర భారతం ఎందుకు విస్మరించిందో కూడా వాళ్ళు తెలుసుకోవాలి. మరి వీరందరి కాదు అసలు పోరాటం అంటే తెలియని రోజుల్లో అసలు కనీసం మనం మనుషులమా కాదా అనేటటువంటి అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు కనీసం సంస్కృతి సంప్రదాయం పరిస్థితులు రాజకీయ అధికారం అంటే ఎలా ఉంటుందో తెలియని రోజుల్లోనే 360 ఏళ్ల క్రితమే తాళ్ళెక్కితే ఏమొస్తుంది కళ్ళమ్మితే ఏమొస్తుంది కొడితే గోల్కొండని కొట్టాలి కోటలు కొల్లగొట్టాలి రాజులం కావాలి రాజ్యమేళాలని నినదించి చూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఆయనను కూడా ఈ ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. ఆయన అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించాలి. ట్యాంకు బండుపై కాదు గోల్కొండ కోటపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆయనని మొత్తం వాడకు ఆయన ఆశయాల్ని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఆయనకు కూడా ఈ తెలంగాణ గడ్డపై సమున్నత న్యాయం ఈ 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో సమున్నత న్యాయం దక్కాలి. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు అధికారికంగా దాన్ని ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం CBSE సిలబస్లో పాపన్న చరిత్రను పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సర్వాయి పాపన్న పాలించినటువంటి కొండ మైనింగ్ మాఫియా కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా రావడం జరిగింది. టూరిజం చేస్తాను కూడా అన్నారు. దీని మీద మీ యొక్క ప్రకటన?
సర్దార్ సర్వాయి పాపన్న కోటలన్నీ కూడా పరిరక్షించాలని మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. కానీ చాలామంది ఈ పాపన్న కోటల్లో ఏదో ధనం ఉంది, ఏదో ఉందని చెప్పి దాన్ని క్వారీలుగా మార్చి ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఆయన వారసత్వాన్ని, ఆయన ఆనవాళ్ళని ధ్వంసం చేయాలని చూస్తే మాత్రం ఖబర్దారని కూడా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం కూడా మొత్తం పాపన్న కోటలన్నీ కూడా పరిరక్షించాలి, టూరిజం సెంటర్లుగా డెవలప్ చేయాలి. ఒక మహోన్నతమైనటువంటి వీరుడు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ కూడా ఆత్మగౌరవ ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే మరి ఈరోజు 2 రాష్ట్రాల నుంచి కూడా జాతీయ కమిటీ పిలిపించింది రవీంద్ర భారతికి. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ముఖ్య అతిథుల పేర్లు ఏమైనా? దాదాపుగా మొత్తం 3 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. కర్ణాటక నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఉన్నారు, తెలంగాణ నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల చేరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి వి శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, పల్లె లక్ష్మణ్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, మధు యాస్కి గౌడ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రముఖులు ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మాజీ సీఎం, డిప్యూటీ సీఎం మన కేఈ కృష్ణమూర్తి గౌడ్ గారు, ఎంపీ భరత్ గౌడ్ గారు, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గౌడ్ గారు కూడా త్వరలో దగ్గరికి రాబోతున్నట్టు కూడా ఫోన్లు చేసి చెప్పారు. అంతేకాకుండా కర్ణాటక నుంచి కూడా బెళ్ళవా సంబంధించి రాజ్యసభ ఎంపీ హరిప్రసాద్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఆన్ ది వేలో ఫ్లైట్ వచ్చిండ్రు, మన వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి గౌడ బిడ్డలే కాకుండా రాజకీయంగా కూడా ప్రముఖులందరూ కూడా ఒక వేదిక మీద కూర్చునేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఈ జయంతి ఉత్సవాలని కూడా తెలియజేస్తున్నాం. ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఉద్యమాలు చేసినా కూడా లాస్ట్కి వచ్చే వరకల్లా రాజకీయం అన్న సరికల్లా అగ్రకుర్ణాల వైపే వెళ్ళాల్సిన అంశం అని చెప్తున్నాయి కొన్ని సంఘాలు కూడా. నిజమేనా? అంటే లాస్ట్ టైం కూడా చూసినట్టయితే 4 బీసీ గౌడ బిడ్డలు ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. ఉప్పల్లో ఒకటి, ఎల్బీ నగర్ ఒకటి, ఆలేరు ఒకటి, ఇక్కడ గోషమాల ఒకటి. మరి ఈ విషయాన్ని ఎలా చూడాలి? ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అగ్రకుల ప్రభుత్వాల చేతుల్లో గౌడ బిడ్డలు కావచ్చు, బహుజన బిడ్డలందరూ కూడా అల్లకొల్లోలం అవుతూ ఉన్నారు. మన జనం మనది, బలం మనది, డబ్బులు మనవి, పోరాటం మనది, జెండా మోసేది మనది. కానీ అధికారం మాత్రం కొన్ని వర్గాల చేతిలో పోతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ పాపన్న భావజాలంతో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరిగితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పాపన్న రాజ్య స్థాపన జరిగేటటువంటి అవకాశం ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం దక్షిణ భారతదేశంలో కూడా ఆ రోజు ఏ రోజైతే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని చెప్పి రాసిపెట్టిందో, దక్షిణ భారతదేశంలో సామాజిక చరిత్ర రాసిందో, ఆ సామాజిక చరిత్రకు మూలకారకుడు పాపన్న అవుతాడు. దక్షిణ భారతదేశంలో రాజకీయ కేంద్రాన్ని కూడా మూల బిందువు అవుతాడని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మొత్తం 4 రాష్ట్రాల ప్రజలకు మీరు చెప్పిన ముఖ్య అంశం? మన కోసం పోరాడి, మన కోసం ప్రాణాలు అర్పించి, అసలు రాజకీయం అంటే తెలియని రోజుల్లో, రాజ్య పరిపాలన అంటే తెలియని రోజుల్లో మన కోసం పోరాటం చేసి రాజ్యాన్ని సాధించి బడుగు బలహీన వర్గాలు కూడా అద్భుతంగా పరిపాలన చేయగలరని నిరూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఆశయాన్ని, స్ఫూర్తిని గ్రామ గ్రామాల, వాడవాడల, గుడిసెలో, గుండెకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఈ రవీంద్ర భారతి వేదిక ద్వారా ఈ 11వ తారీఖు ప్రారంభిస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవాల్ని ఇక్కడ నుంచి 18వ తారీఖు దాకా ఈ వారం రోజులు ప్రతిరోజు పండుగ దినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వివిధ రకాలు. మనకు ఒక పండుగ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మొత్తం ఈ 4 రాష్ట్రాల ప్రజలందరూ కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆశయ స్ఫూర్తి మనకు అధికారాన్ని ఇచ్చింది, మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, మన వైపు నిలబడింది. కాబట్టి ఆయనను ఎప్పుడూ స్మరించాలే, ఆయనని ప్రపంచ ఖ్యాతిలో నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి జయగఢ ఉద్యమ జాతీయ అధ్యక్షులు మన వట్టుకుటి రామారావు గారు చెప్పినటువంటి విషయాలు. చూస్తున్నానండి మరొక అధ్యక్షునితో మరొక ముచ్చట.